చీపురుపల్లి పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది మంత్రి బొత్స సత్యనారాయణ. అక్కడ రాజకీయాలతో అంతగా పెనవేసుకుపోయారాయన. చీపురుపల్లి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన బొత్స ప్రతిసారి మంత్రి పదవి దక్కించుకుని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కాపు ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్న ఆ సెగ్మెంట్లో ఈసారి కిమిడి కుటుంబం నుంచే పోటీ ఎదుర్కొంటున్నారు. సీనియారిటీ లెక్కలతో కిమిడి కళా వెంకట్రావుని బొత్సపై పోటీకి దింపింది. ఇప్పుడు కిమిడి నాగార్జున సైతం అలక వీడి తన పెదనాన్నకు సహకరిస్తుండటంతో బొత్సకు గట్టి పోటీ తప్పదంటున్నారు. చీపురుపల్లి ఈ పేరు వినపడగానే గుర్తొచ్చేది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ నియోజకవర్గం నుండి ఇప్పటికే 3 సార్లు గెలిచిన బొత్స 3 సార్లు మంత్రి కావడం విశేషం. 1999లో తొలిసారి కాంగ్రెస్ నుంచి బొబ్బిలి ఎంపీగా గెలిచిన బొత్స తర్వాత చీపురుపల్లికి మారి దాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. విభజన ఎఫెక్ట్తో 2014లో ఆయన ఫస్ట్ టైం ఓడిపోయారు. అప్పుడు బొత్సపై గెలిచిన కిమిడి మృణాలిని కూడా మంత్రి అయ్యారు. బొత్స ఎఫెక్ట్తో అంత ప్రాధాన్యత సంపాదించుకుంది చీపురుపల్లి. బొత్స మొదటిసారి 2004లో కాంగ్రెస్ నుండి గెలిచి మంత్రి అయ్యాక ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ తర్వాత 2009, 2019లో బొత్స అక్కడి నుంచే గెలిచారు. 2014లో ఓడిపోయిన ఆ తరువాత వైసీపీ గూటికి చేరి గత ఎన్నికల్లో తిరిగి గెలుపొంది జగన్ క్యాబినెట్లో కీలకంగా మారారు. ఆ ఎన్నికల్లో బొత్స చేతిలో ఓడిపోయిన కిమిడి నాగార్జున చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఈసారి కూడా నాగార్జునే బొత్సతో తలపడతారని అంతా భావించారు. అయితే ఈసారి ఎలా అయినా బొత్సను ఓడించాలని పట్టుదలతో ఉన్న టీడీపీ చీపురుపల్లి బరిలో మాజీ మంత్రి ఇంతవరకు ఓటమి ఎరుగడి గంటా శ్రీనివాసరావును దించడానికి ప్రయత్నించింది. అయితే ప్రతి ఎన్నికల్లో సెగ్మెంట్ మారుస్తూ సేఫ్ సైడ్ చూసుకునే గంటా పార్టీ ప్రతిపాదనకు ససైమిరా అన్నారు. తాను ఆశించిన భీమిలి టికెట్టే దక్కించుకున్నారు. తర్వాత సీనియారిటీ లెక్కలతో మాజీ మంత్రి సీనియర్ నేత నాగార్జున పెద్దనాన్న అయిన కిమిడి కళా వెంకట్రావును బరిలోకి దింపింది. కిమిడి నాగార్జున నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పటికీ కళా అయితేనే బొత్సను ఢీ కొట్టగలరన్న భావనతో చంద్రబాబు పావులు కదిపారు. దీనిపై కిమిడి నాగార్జున పార్టీపై కళా వెంకటరావుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కళా నియోజకవర్గంలో ఎంటర్ అయిన నాగార్జున కనీసం స్పందించలేదు. అధిష్టానం బుజ్జగింపులకు దిగడంతో సైలెంట్ అయిన నాగార్జున ఎక్కడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. దాంతో చీపురుపల్లిలో కళాకి కష్టమే అనుకున్నారంతా. నాగార్జున సపోర్ట్ లేకపోతే మరోసారి బొత్స అవలీలగా గెలుస్తారనే అంచనాలు వెలువడ్డాయి. కళాకి టికెట్ ఇచ్చి చంద్రబాబు తప్పు చేశారనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. కానీ ఇటీవల గజపతి నగరంలో జరిగిన ప్రజాగలం సభతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. విమర్శలకు ఫుల్ స్టాప్ పడింది. చంద్రబాబు స్వయంగా కిమిడి నాగార్జునతో మంతనాలు జరపడం, తన కొడుకు లాంటి వాడివంటూ పొలిటికల్ ఫ్యూచర్ పై గ్యారంటీ ఇవ్వడంతో అప్పటి వరకు అలకపాన్పు ఎక్కిన నాగార్జున గజపతి నగరం ప్రజాగలం సభకు అధ్యక్షత వహించడంతో టీడీపీ శ్రేణుల్లో సమరోత్సాహం పెరిగిపోయింది. కళ కిమిడి కలిస్తే బొత్సకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు కళా నామినేషన్ ర్యాలీకి నాగార్జున అటెండ్ అవ్వడంతో చీపురుపల్లి తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ కనిపిస్తోంది. నాగార్జున తన పెద్దనాన్నకు మద్దతు ప్రకటించడంతో ఆయన క్యాడర్ కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటుంది. చీపురుపల్లితో పాటు జిల్లా వ్యాప్తంగా అభ్యర్థుల విజయానికి నాగార్జున ప్రచారం మొదలుపెట్టారు. విజయనగరం వెళ్లి అక్కడ టీడీపీ అభ్యర్థులతో వేదిక పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యి 5 సంవత్సరాలు టర్మ్ కూడా ఇంచుమించు పూర్తయిపోయింది. ఎన్నో ప్రగల్భాలు పలికి ప్రజలందరికీ ఎంతో మంచి చేస్తానని చెప్పి ఆశ చూపించి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిందంటూ ఏమైనా ఉంది అంటే అదంతా కూడా తీవ్రమైన అన్యాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేశారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలే, ఎక్కడ చూసినా కక్షపూరితమైన చర్యలే. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా రాజకీయంగా ఎదుటి వాళ్ళని ఏ రకంగా అనగదొక్కుదాం అన్నది తప్ప
ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రం దివాలా తీసింది అన్నది అక్షర సత్యం. మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది అనేది అక్షర సత్యం. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా అన్నీ ఒక కలయికతో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల ముందుకు రావడం అనేది జరిగింది. మరి ఈ కూటమంతా కూడా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ కూటమి ఒక ఛార్జ్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన తప్పులేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అన్యాయాలు ఏంటి అన్నది మరి ఆ రకంగా ఒక ఛార్జ్ షీట్తో ఒక బుక్లెట్ రిలీజ్ చేయడం అనేది జరగబోతా ఉంది. కిమిడి ఫ్యామిలీ ఏకమవ్వడంతో వైసీపీ అసంతృప్తి నాయకులు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. బొత్సాకి కంచుకోటలైన మెరకముడిదాం, గరివిడి మండలాల నుండి కూడా కీలక నాయకులు ఇప్పటికే టీడీపీ గూటికి చేరుతున్నారు. ఒకటైన నాగార్జున, కళా వెంకట్రావులు కలిసి ప్రచారంకి వెళ్తే బొత్సాకి కళ్లం వెయ్యొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. రాజకీయ సమీకరణాలు మరింత జోరుగా మారుతాయనే టాక్ నడుస్తోంది. నామినేషన్ ఈరోజు ఫైల్ చేసాం. మరి ఈరోజు నామినేషన్ ఫైల్ చేయటానికి ఆవాల గోపాలం అన్ని గ్రామాల నుంచి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో, ఆప్యాయతతో తెల్లవారు 10 గంటలకే వచ్చారు అని అంటే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు దుందుబి వాగించడం మరి 100కి 100 పాళ్ళు గెలిచే కార్యక్రమం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతారు. జూన్ 4వ తేదీన లెక్క పెట్టేటప్పుడు 160 సీట్లకు తక్కువ లేకుండా వచ్చేటటువంటి ప్రజాభిప్రాయం ఈరోజు మాకు కనిపించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో బొత్సాను ఓడించడం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యూచర్ లెక్కలు వేసుకున్నారట. ఈసారి బొత్సాని ఓడిస్తే తర్వాత నాగార్జునకి చీపురుపల్లి పార్టీ పగ్గాలు అప్పచెప్పి ఆ సెగ్మెంట్ ని తిరిగి టీడీపీ కంచుకోటలా మార్చుకోవాలని టీడీపీ అధినేత చూస్తున్నారట. ఇప్పటికే నాగార్జున గత 5 ఏళ్ల నుండి గ్రౌండ్ లెవెల్లో బలపడడం, మరో 5 ఏళ్లు పనిచేస్తే ప్రజల్లో కూడా సానుకూలత రావడం పార్టీకి, నాగార్జునకు ఇద్దరికీ ప్లస్ గా మారతాయన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన బొత్స 2029 ఎన్నికల నాటికి తన తనయుడు బొత్స సందీప్ ని ఎలక్షన్స్ లో ఫోకస్ చేయాలని చూస్తున్నారట. ఇంతకాలం బొత్స పెంచి పోషించిన మేనల్లుడు మజ్జి శ్రీను ఇప్పుడు సొంత పార్టీలోనే ఆయనకు ప్రత్యర్థిగా మారారు. దాంతో మజ్జి శ్రీనుకి ఈ ఎన్నికల్లో టికెట్ లేకుండా చేసిన బొత్స కొడుకుని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారట. ఇప్పటికే బొత్స సందీప్ కి చీపురుపల్లిలో షాడో ఎమ్మెల్యే అన్న ట్యాగ్ లైన్ తగిలించేశారు. మరోవైపు బొత్స తమ్ముడు అప్పల నరసయ్య గజపతి నగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి పోటీలో ఉన్నారు. మాజీ ఎంపీ అయిన బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఉత్తరాంధ్రలో బొత్స పెత్తనానికి చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారట చంద్రబాబు. చీపురుపల్లిలో కిమిడి నాగార్జున, కళా వెంకట్రావులు కలిసి నడిస్తే బొత్స ఆ నియోజకవర్గానికే పరిమితం అవుతారని, తన భార్య విజయం కోసం విశాఖ ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనే పరిస్థితి ఉండదన్నది టీడీపీ బాస్ స్కెచ్ గా కనిపిస్తోంది. మరి పోల్ మేనేజ్మెంట్ కు పెట్టింది పేరైన బొత్సకి కిమిడి పెద్దనాన్న, అబ్బాయిలు ఎలా చెక్ పెడతారో చూడాలి.